హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఒక హృదయ విదారకమైన వార్త కనిపించింది. అరే ఇంకెక్కడుంది కులం అని చెప్పేసి మనలో చాలా మంది వేదికల మీద మైకుల ముందు మాట్లాడుతూ ఉంటారు. రాజకీయ నాయకులు అగ్ర వర్గానికి చెందినటువంటి వాళ్ళు అసలు కులం లేదు, రిజర్వేషన్స్ ఎందుకు, ఇంకా అందరూ ఈక్వల్ అయిపోయినారు, ఇప్పుడు అవేం పట్టింపులు లేవు, అంటరానితనం అస్సలే లేదు అని చెప్పేసి నానా రకాలుగా వాళ్ళందరూ కూడా జబ్బలు జరుస్తారు. మరి అట్లాంటి వాళ్ళందరినీ ఇప్పుడు నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. నిజంగానే ఈ సమాజంలో ఇప్పుడు ప్రస్తుత కాలంలో కులం లేకపోతే, వివక్ష లేకపోతే, అంటరానితనం లేకపోతే ఇట్లాంటి జేమ్స్ లాంటి విద్యార్థులు ఎందుకు ఇంకా బాధితులుగా వివక్షకి గురవుతూ, దాడులకు గురవుతూ, అత్యంత అమానవీయమైనటువంటి హేయమైన చర్యలను అనుభవిస్తూ ఉండాల్సి వస్తుంది? మన భారతదేశంలో ఎప్పటి నుంచో కుల వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా స్వాతంత్రానంతరమైన కనీసం దళితుల పరిస్థితులు మారుతాయి అనేటటువంటి ఒక ఆశ ఎంతో మందిలో ఉన్నది. కానీ పరిస్థితి ఏమైంది? స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాడి నుంచి కూడా మనమందరం స్వేచ్ఛ పొందినాం, మన బాధలన్నీ తీరినాయి. కానీ సొంత దేశంలో, సొంత పాలనలో ఈరోజు సొంత మనుషులు, మూలవాసులైనటువంటి దళితుల మీద జరుగుతున్నటువంటి దాష్టీకాలని మనం ఇంకా ఆపలేకపోతున్నాం. అంటే మనం ఎంత దారుణంగా ఫెయిల్ అవుతున్నాం, మన ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఫెయిల్ అవుతుంది, మన పాలనా విధానము, ప్రభుత్వాలు ఎంత దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి అన్నది అర్థం చేసుకోవడానికి ఇట్లాంటి ఘటనలు ఎప్పటికప్పుడు మనందరినీ చెంప వాయగొట్టినట్టుగా వస్తూ ఉన్నాయి. బీటెక్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి, జేమ్స్ అనేటటువంటి ఒక విద్యార్థి గౌరవప్రదంగా తన జీవితాన్ని తను చదువుకుంటూ బ్రతకలేనటువంటి పరిస్థితిని కళాశాల స్థాయి నుంచే మనం ప్రోత్సహిస్తున్నాము అంటే ఈ దేశంలో కుల వ్యవస్థ ఇంకా ఎంత నరాల్లోకి ఇంకుకుపోయింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఒక బీటెక్ విద్యార్థిగా ఉన్నటువంటి జేమ్స్ తన జూనియర్ నుంచి దాడికి గురయ్యాడు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా కాలేజ్లో జాయిన్ అయినప్పుడు సీనియర్స్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, సీనియర్స్ అంటే ఒక భయం ఉంటుంది. సీనియర్స్ ముందు కనీసం నోరు తెరవాలంటే కూడా భయపడేటటువంటి పరిస్థితులు మనం అందరం చూసినటువంటి ఇదే సమాజంలో సీనియర్ మీద దారుణంగా దాడికి తెగబడి అతని నోట్లో కడ్రాయర్ పెట్టి మూత్రం పోసి దారుణంగా చిత్రహింసలకి గురి చేసిండ్రు అంటే చెప్పండి. అంబేద్కర్ పేరు మీద దూషించడం, నువ్వు ఒక మాల కులస్తుడివి అని చెప్పేసి దూషించడం అంటే మాల కులస్తులకు ఈ సమాజంలో బ్రతికే అర్హత లేదా, హక్కు లేదా? దళితులైతే ఈ సమాజంలో బ్రతకూడదా? బీటెక్ చదువుకోకూడదా? ఎట్లాంటి మాటలు! ఒక సీనియర్ని ఒక జూనియర్ ఇంత దారుణంగా ద్వేషిస్తూ, దూషిస్తూ అతని మీద దాడికి తెగబడ్డాడు. రౌడీ షీటర్లను పెట్టి మరి 1.5 రోజుల పాటు ఆయనని బంధించి కారులోను, ఒక లాడ్జ్ రూమ్లోను హాకీ స్టిక్స్ తోటి కొట్టి, చిన్న కత్తులతోటి దాడి చేసి, అసలు ఆయన ఫోటో చూడండి. మనుషులు అయిన వాళ్ళు ఎవరైనా కనీసం ఈ ఫోటోని చూసిన తర్వాత గుండెలో నొప్పి పెట్టకుండా ఉంటారా? మరి ఇట్లా ఒక మనిషిని, ఒక సీనియర్ను, ఒక విద్యార్థిని ఒక విద్యార్థిగా ఉంటూనే ఇంత దారుణంగా చిత్రహింసలకి గురి చేసిండ్రు అంటే మన విద్యా వ్యవస్థను అనాలా, మన సమాజాన్ని అనాలా? ఇంకా కూడా ఈ రోజుకి కుల వ్యవస్థను, మత విద్వేషాలను పెంచి పోషిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని అనాలా? ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు రాజకీయం, ఓటు బ్యాంకు కోసం మనమంతా కులాలను, మతాలను ఎన్నుకుంటాం. మన ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవడం కోసం ఆ బొట్టు పెట్టుకుంటాం, ఈ టోపీ పెట్టుకుంటాం, నమాజ్ చేస్తాం, గుడిలకి వెళ్తాం, అందరం సమానమే అంటాం. దళితుడింట్లో భోజనం చేస్తే కూడా అదొక పెద్ద వార్త, హెడ్లైన్గా ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి మీడియా ఛానళ్లలో, ప్రధాన వార్తాపత్రికల్లో వస్తుంది బ్యానర్గా. అది కూడా మరి వాళ్ళందరికీ ఈ ఘటన కనిపిస్తలేదా? కనీసము ఒక దళిత యువకుడి మీద అంబేద్కర్ పేరు చెప్పి మరీ దారుణానికి పాల్పడితే ఆ విషయాన్ని పోలీసు వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్తే పోలీసు వాళ్ళు కేసు కూడా నమోదు చేయరా? కనీసం కేసు కూడా నమోదు చేయడానికి పోలీసు వాళ్ళకి చేతులు వస్తలేవంటే కులం ఎక్కడుంది అనేటటువంటి ప్రశ్న అడిగే వాళ్ళు ముందు జేమ్స్ స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి.
ఆంధ్రప్రదేశ్లో ఈ ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కమిషన్ అనేది బతుకున్నదా? ఈ యువకుడి తరఫున మాట్లాడినటువంటి గొంతు ఒక్కటి కూడా లేదు, ఒక్కటి కూడా. మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు? డీసీఎం అయినంత మాత్రాన రాష్ట్రంలో జరిగే వాటన్నింటికి సంబంధం ఉంటుందా అని చెప్పేసి కొంతమంది సైనిక్స్ వస్తారు. మరి నువ్వు ఒక రాష్ట్రానికి డీసీఎంఓ సీఎం అయినప్పుడు ఆ రాష్ట్రంలో జరిగేటటువంటి ఇట్లాంటి అవాంఛనీయ ఘటనలను ఎంత అయినా కంట్రోల్లో ఉంచలేకపోతే కనీసం ఆ బాధితులకు న్యాయం జరగాలి, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కేసు ప్రొసీడ్ అవ్వాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి నేరాన్ని నిరూపించేలాగా చేసి శిక్ష వేయాలి అనేటటువంటి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని నడిపియాలంటే పాలకపక్షం కూడా కొంచెం చూపించాలి కదా, కాన్సన్ట్రేట్ చేయాలి కదా. ఈరోజు పోలీస్ స్టేషన్లో జేమ్స్ పెట్టేటటువంటి కేసును తీసుకోలేకపోయారు, తీసుకోవడానికి నిరాకరించరు. లేదు ఈ రౌడీ షీటర్ల పేర్లు మేము రాయము, వీళ్ళ పేర్లు రాస్తే బాగుండదు, మాకు ఆ తర్వాత పర్యవసానాలు వేరే విధంగా ఉంటాయి కాబట్టి మేము రాయము అంటే ఆ బాధితుడు అక్కనే సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో కూర్చుంటే సరే ఆ 2 పేర్లు కాకుండా మిగతా వాళ్ళ పేర్లు రాస్తామని చెప్పేసి ఈ అబ్బాయి ఒక రకంగా కేసు పెడితే వాళ్ళు ఆ కేసుని ఇంకో రకంగా మార్చి కేవలం పైన జరిగినటువంటి దాన్ని మాత్రమే పోర్ట్రే చేస్తూ కేసును నిర్వీర్యం చేసేటటువంటి కేసు ఉద్దేశాన్ని, కేసు అక్కడ జరిగినటువంటి దాడిని, అమానవీయ ఘటనను పూర్తిగా పాలిష్డ్ వేలో చూపించే ప్రయత్నాన్ని ఈరోజు పోలీసులు చేశారు. ఇక్కడ నేరస్తులు ఎవరు అంటే కేవలం ఆ రౌడీ షీటర్లేనా? కేవలం జేమ్స్కి సంబంధించిన జూనియర్ అబ్బాయేనా? కాదు, పోలీసు వాళ్ళకు కూడా ఈ కేసులో హస్తం ఉంది. మరి ఒకసారి వార్తల్ని క్లియర్గా పరిశీలిద్దాము. మనం జస్ట్ హెడ్లైన్స్ చదివే ప్రయత్నం చేస్తేనే మనకి మ్యాటర్ అంతా అర్థమవుతుంది. చచ్చేలాగా కొట్టి మూత్రం తాగించి అనే దగ్గర 3 చుక్కలు పెడితే ఆ 3 చుక్కలలోనే అసలు ఆ అబ్బాయి ఫేస్ చేసినటువంటి హెరాస్మెంట్ మొత్తం ఉన్నది, మొత్తం అర్థం చేసుకోవచ్చు. బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థిపై తిరుపతి జిల్లాలో దాష్టికం. కులం పేరుతో దూషించొద్దని అన్నందుకు రాడ్లతో దాడి, చేతులు కాళ్ళు కట్టేసి 1.5 రోజుల పాటు చిత్రహింసలు. ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసుల నిరాకరణ, వారిపై కేసు పెట్టలేమని నిస్సిగ్గుగా స్పష్టీకరణ పోలీసుల నుంచి. అలాగైతే ఆత్మహత్య చేసుకుంటానన్న బాధితుడు జేమ్స్ కొంతమంది పేర్లు తొలగించి పోలీసులు రాసిన ఫిర్యాదుపై సంతకం పెట్టించుకుని పంపినటువంటి వైనం. అంటే మన ప్రజాస్వామికమైన దేశంలో అందున ప్రజలందరినీ కాపాడుకుంటాను అని చెప్పేసి వింత వింత పోకడలతోటి ఎన్నికల ముందు మా చెడ్డ ఏమంటారు హామీలను ఇచ్చి గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, డీసీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, వీళ్ళందరి పాలనా సమయంలో జరిగినటువంటి ఉదంతం ఇది. చెప్పండి, అసలు ఈ విషయంలో మనం దీన్ని చూసిన తర్వాత కులం లేదనే వాళ్ళని ఏం చేయాలి? ఇంకా కూడా ఈ ఘటనను నిర్వీర్యం చేసేందుకు, ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నటువంటి పోలీసుల వెనక ఎవరున్నారో మనకు ఎట్లా తెలవాలి? జర్నలిస్టులు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే దాడులు చేస్తున్నారు, చంపేస్తున్నారు. పోలీసు వాళ్ళేమో దళితుల మీద రిటర్న్ వీళ్ళే దారుణాలకు ఒడిగడుతున్నారు. ఒక బాధితుడు నాకు న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినప్పుడు లేదు అని చెప్పి కన్నీళ్లు దూడ్చి జస్ట్ పంపిస్తే ఇదా ఉన్నది. పోలీసులు ఉన్నది కేసును ఇంకో రకంగా మార్చి రాయడానికా? పోలీసు వ్యవస్థ మీదనే ఇట్లాంటి ఘటనలు వస్తే సిగ్గుచేటుగా అనిపిస్తలేదా? 75 సంవత్సరాలు అయిపోయింది మనకు స్వాతంత్రం వచ్చి. ఈ విషయం ఎవరికన్నా గుర్తున్నదా? కనీసం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని జరుపుకుంటాం. మరి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుగుతున్నప్పుడు, మువ్వన్నెల పతాకం ఎగురుతున్నప్పుడు అక్కడ ఇట్లాంటి అట్రాసిటీస్కి బాధితులుగా ఉన్నటువంటి బాధితుల మొహాలు మీకు కనిపిస్తలేవా? ఇన్ని దారుణాలు మన దేశంలోనే అంతర్లీనంగా చొచ్చుకొని పోతున్న వేళ మనం ఆనందంగా ఎట్లా మాట్లాడుకోగలుగుతున్నాం మేరా భారత్ మహాన్ హే అని? ఇవన్నీ కూడా పాలకపక్షం గమనించుకోవాలి, ఇవన్నిటిని కూడా పాలకపక్షం ఇంట్రస్పెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా సిగ్గుచేటు, చాలా అంటే చాలా సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి దారుణాలు జరిగి పోలీసు వాళ్ళు ఆ కేసును తీసుకోవడానికి నిరాకరించడం అనేది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనించిన, అక్కడ ఉన్నటువంటి జనాభాను గమనించిన, దళితులకు ఒక పెద్ద ఎత్తున
చరిత్ర ఉంది, చారిత్రక ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి పోరాటాలు ఉన్నాయి, హక్కుల కోసం నిలబడ్డటువంటి తెగింపు ఉన్నది. ఇంత ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు దళితుడు అనే కారణంతో ఒక బీటెక్ విద్యార్థి మీద ఇంకొక విద్యార్థి వాడేం రాజకీయ నాయకుడు కాదు, కేవలం ఒక విద్యార్థి దళితుడు అంటూ అంబేద్కర్ అంటూ దాడి చేసిందంటే చిన్న చిన్న వయసులోంచే నీకు కులం అంటే ఏంటిది, నీకు మతం అంటే ఏంటిది, సనాతన ధర్మం అంటే ఇది అని చెప్పేసి నూరిపోస్తున్నారు కదా. గ్రామాలకు ఆర్ఎస్ఎస్ మూకలు తయారయ్యి శాఖలు పెట్టి చిన్న చిన్న పిల్లల్ని కూడా చిన్నప్పుడే ఫిట్నెస్ నేర్పిస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పేసి శాఖలకు తరలించాడు. వాళ్ళు చేస్తున్నది ఏందయ్యా అంటే ఇట్లాంటి మతోన్మాదము, కులకంపును పిల్లల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. దాని ఫలితమే ఈ కేసు అనేది నేను చెప్తున్నా. ఒక్కసారి పరిశీలించండి, అసలు దళితుడిగా పుట్టడమే ఆ బీటెక్ విద్యార్థి చేసినటువంటి తప్ప. ఎంత స్టోరీ రైటింగ్ చూడండి, వార్తాపత్రికలో ఇంత పెద్ద వార్త వచ్చింది, ఇంత పెద్ద వార్తలో ఎక్కడ కూడా వాళ్ళు నిందితుడి పేరును మెన్షన్ చేసిన పాపాన పోలేదు, నిందితుడి పేరు లేదయ్యా. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి నిజంగా ఇట్లాంటి నిందితులకి శిక్ష పడుతుంది అనుకుంటామా, బాధితులకు న్యాయం జరుగుతుంది అనుకుంటామా? ఈ వార్త బయటికి వచ్చిన తర్వాత మరి ఇంకా ఎస్సీ కమిషన్ ఎందుకు స్పందిస్తలేదు? ఆంధ్రప్రదేశ్లో దళితులకు సంబంధించినటువంటి ఘటనలు వస్తున్నాయి. రీసెంట్గా పిఠాపురం నియోజకవర్గం, మన డీసీఎం గారి నియోజకవర్గంలో మల్లాంలో దళితులను గ్రామ బహిష్కరణ చేస్తే కూడా ఎస్సీ కమిషన్ స్పందించినట్టుగా దాఖలాలు లేవు. మరి ఎస్సీ కమిషన్ ఎందుకున్నారు? అసలు ఉన్నదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నదా? అంటే ఇప్పుడు మనం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలోకి ఎక్కినప్పుడు ప్రతి పౌరునికి కూడా హక్కులను కాపాడుతామని, వాళ్ళ జీవితాన్ని మంచిగా తీసుకెళ్ళడానికి ప్రభుత్వంగా ఏం చేయాలో అది చేస్తామని హామీ ఇస్తూ ప్రమాణం చేస్తాం కదా మరి రాజ్యాంగబద్ధంగా. అంటే ఆ ప్రమాణంలో దళితులు ఉండరా? సో వాళ్ళు చేసేటటువంటి హామీల్లో దళితులకి హక్కు ఉండదా, అర్హత ఉండదా? ఎన్ని కేసులు చూడాలి? కళాశాలలోకి, స్కూళ్ళలోకి కూడా ఈరోజు మతము, కులము వస్తుందంటే కేవలం గత 10-11 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి దాడులు దళితుల పైన ఇంకా దారుణంగా పెరిగినాయి అని చెప్పడానికి అసలు సందేహమే లేదు, అనుమానమే లేదు. పొలిటికల్ పవర్ అనే దాన్ని వెనక పెట్టుకొని దళితుల మీద ఎన్ని దారుణాలు చేయాలో అన్ని దారుణాలు చేస్తుండ్రు. తెలంగాణలో కూడా మొన్న బుద్ధుడి విగ్రహం మీద ముధోల్లో జరిగినటువంటి ఘటన కూడా సాక్ష్యమే. ఆడవాళ్లను అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టిర్రు. కాబట్టి మతోన్మాదులకు, ఉన్మాదాన్ని చేసిన ఇట్లాంటి రౌడీ షీటర్లకు ఉన్నటువంటి రక్షణ కూడా ఈరోజు ఒక దళిత పౌరులకు లేకుండా పోయింది, సాధారణ దళిత విద్యార్థులకు లేకుండా పోయింది. ఇదాన్ని ప్రజాస్వామ్యం అందమా, ప్రజాపాలన అందమా? మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? ఒక విద్యార్థి మీద ఇంత దారుణం జరిగినప్పుడు ఆ ముఖ్యమంత్రికి లేదా ఏం బాధ్యత లేదా? ఆ డీసీఎంకి ఏం బాధ్యత ఉండదా? అక్కడ ఉన్నటువంటి రక్షణ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? పోలీసు వ్యవస్థ మొత్తం ఏం చేస్తున్నట్టు? మరి ఇదంతా చేసే కంటే రిజైన్ చేసి ఇంట్లో కూర్చుని మేలు కదా. ఒక పౌరుడికి కూడా ఒక పౌరుడు బాధితుడు వచ్చి తన గోడును విన్నవించుకుంటే దాన్ని మీరు కేసుగా రాసే మీ కనీస బాధ్యతను, మీ విధిని నిర్వర్తించలేని మీ చేతగానితనం అప్పుడు రిజైన్ చేసి ఇంట్లో పడండి. రాజకీయ నాయకులకు, రౌడీ షీటర్లకు కొమ్ము కాసే కంటే, వాళ్ళ కింద బానిసలు లెక్క కుక్కల్లాగా పడి ఉండే కంటే ఒక పోలీసుగా మీరు గౌరవప్రదంగా రిజైన్ చేసి ఇంట్లో కూర్చుంటేనన్నా మీకు ఇంతనన్నా ఉంటుంది గౌరవం. ఒక పౌరుణ్ణి కాపాడలేనప్పుడు మీ మీద కాకి చొక్కా ఉన్నా కూడా చాలా వేస్ట్. అసలు దానికి పాయింట్లెస్సింగ్ కాదు అది. అంత చదువులు చదివి మీరు ఒక పీఠం, ఈరోజు మీరు చదివిన చదువులకు మీకు ఇన్ని హక్కులు ఉండడానికి అన్నింటికీ కారణం ఈరోజు అంబేద్కరే. పొద్దున్న లేస్తే రాత్రి వండుకునే వరకు, ఈవెన్ ఆఫ్టర్ నిద్ర కూడా మనకు ఉన్నటువంటి హక్కులలో చాలా దాదాపు హక్కులన్నింటికి అంబేద్కరే కారణం అయినప్పుడు
స్వేచ్ఛాయుతంగా మీరు ఈ దేశంలో ఒక దళిత్గానో ఒక శూద్రగానో లేకపోతే ఒక వైశ్యగానో ఇంకే కులంగానో ఈవెన్ ఒక బ్రాహ్మణ్గా మీ హక్కుల్ని మీరు అనుభవిస్తున్నారన్న కూడా అంబేద్కరే కారణమైనప్పుడు ఈరోజు అదే అంబేద్కర్ పేరు చెప్పి నువ్వు అంబేద్కర్కి పుట్టినవరా అనేటటువంటి మాటని అంటూ మరి ఒక విద్యార్థి మీద దాడికి తెగబడి అత్యంత అమానవీయమైనటువంటి జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి ఇదే ఘటన ఏ బ్రాహ్మణ వ్యక్తి మీదనో ఏ బ్రాహ్మణ విద్యార్థి మీదనో ఏ వైశ్య విద్యార్థి మీద కమ్మ కాపు విద్యార్థుల మీద జరిగితే ఎట్లుంటుంది? ఒక మనిషిగా ఒక మానవతావాదులుగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇట్లాంటి ఘటనలు ఎవరి మీద కూడా జరగకూడదు. కానీ దళితుడి మీద జరిగింది కదా, ఇది చాలా నెగ్లిజబుల్ అన్నమాట. దులుపుకోండి, అవసరం లేదు. మేమేం కేసు పెట్టము, మేము కేసు పెడితే మాకు పిడి పడుతుంది మీకు పిడి పడుతుంది అంత కాదు, మర్చిపోయి ఇంటికో. ఇది మన పోలీసు వాళ్ళ బాధ్యతనా? ఇదా పోలీసు బాధ్యత? ఈ అబ్బాయి చాలా క్లియర్ కట్గా ఒకటి లెటర్ రాసిండు మీడియాకి అంతేకాకుండా అందరికీ సర్క్యులేట్ చేయడానికి ఒక లెటర్ రాసిండు. చాలా పెద్ద లెటర్ ఇది. ఈ లెటర్ చదివితే ఎంత పెయిన్ఫుల్గా ఉందంటే అసలు తనని ఎందుకు హీరో జేమ్స్ అనుపల్లి విద్యానికేతన్ నందు ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతూ ఉన్నాను నేను. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడను. అదే కాలేజ్లో చదువుతున్న నా జూనియర్ ఒకతను నన్ను ఎప్పుడు మాల కులంకు చెందిన వాడినని మాట్లాడుతూ ఉండేవాడు. అతనితో పాటు కూర్చొని తినడానికి కూడా నాకు అర్హత లేదు అని అంటాడు అని చెప్పేసి ఒక విద్యార్థి. స్కూళ్ళలో యూనిఫామ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? విద్యార్థులందరూ సమానమే అనేటటువంటి దానికి నిదర్శనంగానే యూనిఫామ్ ఉంటుంది. ఎక్కడ ఏ భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఒక విద్యా సంస్థ లోపలికి వచ్చిన తర్వాత అవే ఉండొద్దు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లోపల అందరూ ఈక్వలే అనేటటువంటి ప్రబోధించే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో నువ్వు నా పక్కన కూర్చొని తినొద్దా, నువ్వు నా పక్కన కూర్చొని తినడానికి అర్హుడివి కాదు అని అంటారా? మరి అక్కడ యాజమాన్యం ఏం చేస్తున్నట్టు చాలా క్లియర్ కట్గా ఆల్రెడీ నీ అంతు మేము చూస్తాము అని చెప్పేసి చాలాసార్లు మాటల మధ్యనే అనడం కూడా ఈ అబ్బాయి నోటీస్ చేసిండు. కానీ పట్టించుకోలేదు, నా అంతు ఎట్లా చూస్తారులే అనేసి అనుకున్నాడు. ఇదంతా జరిగినప్పుడు మరి ఆ జూనియర్ ఫ్రెండ్ సర్కిల్ ఏం ఆపలేకపోయిందా, నిలువరించలేకపోయిందా, లేకపోతే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేకపోయిందా? ఈ మొత్తం ఘటనలో యాజమాన్యం కూడా కల్పించుకున్నటువంటి పరిస్థితి లేదు. నిజంగా యాజమాన్యానికి కూడా ఇందులో బాధ్యత ఉంటుంది. వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో ఇంత ఘోరంగా అట్రాసిటీస్ జరుగుతుంటే, కులం పేరు మీద వేధిస్తూ ఉంటే, అసమానతలు నడుస్తూ ఉంటే మరి యాజమాన్యానికి కనీస బాధ్యత ఉండదా? అంటే కనీసం ఒక సీనియర్గా ఆ అబ్బాయి వాడి పక్కన కూర్చొని తిన్నా వాడు ఓర్వజాలడు, ఆ అబ్బాయి నోరు తెరిచి మాట్లాడినా కూడా ఆ జూనియర్ ఓర్వజాలలేకపోతున్నాడు. అంటే కుల వ్యవస్థ, కుల వివక్ష ఎంత దారుణంగా స్ప్రెడ్ అయి ఉంది అన్నది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి, అబ్బాయి లెటర్ చాలా పెద్దగా ఉంది కానీ కొన్ని పాయింట్స్ మాత్రం చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నా నేను అతనితో చాలాసార్లు మాట్లాడటం తప్పు అని అతని వంక కూడా చూడకుండా వెళ్ళిపోయేవాడిని. కానీ అతను నన్ను చూసినప్పుడల్లా ఒరే అంబేద్కర్ అని ఎగతాళిగా పిలిచేవాడు. అందుకు ఇంకోసారి పిలుస్తున్నావంటే నువ్వు బాగుండదు అని చెప్పేసి ఈ అబ్బాయి సోకాల్ బాధితుడు రియాక్ట్ అవ్వటం వల్ల ఇదంతా కదా జరిగింది. ఒరే అంబేద్కర్ అని అన్నాడు కదా, ఒరే సావర్కర్ అనేటటువంటి ధైర్యం ఎవరైనా చేస్తారా? ఒరే సావర్కర్ అంటే ఈ బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ మూకలు కానీ వదిలిపెడతాయా? వాళ్ళకి సావర్కర్కి ఎటువంటి చారిత్రకమైనటువంటి గొప్పతనం ఉండదు, ఘనత ఉండదు, బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకడం తప్ప. కానీ సావర్కర్కు ఉండేటటువంటి గౌరవం కూడా ఈ దేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి లేకుండా చేస్తున్నారు ఈ అగ్రవర్ణాలు. అంటే చాలామంది కొట్టిపారేస్తారు. దానికి ఇది సాక్ష్యం కదా. స్వయాన బాధితుడు తన చేతులతో టైప్ చేసి పంపినటువంటి సందేశంలో ఉన్నది కదా. ఈరోజు ఇంత పెద్ద ఘటనకు ఒక విద్యార్థి మీద విచక్షణారహితంగా దాడి జరిగింది అనడానికి అంబేద్కర్ అనే పేరు. ఇక్కడ దళిత వ్యక్తి తనని ఎన్ని మాటలన్నా ఓర్చుకున్నాడు, సహించిండు. కానీ హక్కులను ఇచ్చినటువంటి అంబేద్కర్ అంటే తట్టుకోలేకపోయిండు. పోనీ తట్టుకోలేకపోయినా కానీ ఈ అబ్బాయి ఏమైనా దాడి చేసిందా, ఏమైనా వార్నింగ్ ఇచ్చిందంటే కాదు. చాలా సున్నితంగా నువ్వు ఇంకొకసారి అంబేద్కర్ అంటే మంచిగా ఉండదు అని కొంచెం గట్టిగా చెప్పిండు. నీ అంతా చూస్తా అన్నాడు ఇంకా అవతలోడు జూనియర్. అంతే కథం.
బావని కలవడానికి అని చెప్పేసి వేరే ఊరు పోయినప్పుడు అక్కడ వీడు వచ్చిండు అని చూసి వాళ్ళు రౌడీ షీటర్స్ని పెట్టి మరి దారుణంగా కొట్టి కార్లోకి ఎక్కించుకొని హాకీ స్టిక్కులతో కొట్టి అండర్వేర్ వాళ్ళ నోట్లో కుక్కి బాధితుడి నోట్లో కుక్కి మూత్రాలు పోసి అందరు కలిసి ఇది చేస్తారు. ఏ విద్యా వ్యవస్థలో ఇది రాసిపెట్టుంది? ఎవరు ఇట్లాంటి ఎథిక్స్ని నేర్పిస్తున్నారు విద్యార్థులకు? కేవలం అంబేద్కర్ అనే పేరు మీద వచ్చిన వివాదంలోనే ఎంత బూతులు ఉన్నాయి వాళ్ళు వాడినటువంటి పదజాలం చూసుకున్నట్టయితే. ఆ రౌడీ షీటర్, ఆ తర్వాత కిరణ్, చోటా బ్లేడ్ అనే రౌడీ షీటరు, రూపీ అనే రౌడీ షీటరు, ఈ యశ్వంత్ అనేటటువంటి జూనియర్, వీళ్ళు నలుగురు కలిసి బాధితుడిని రారా అంబేద్కర్ నా కొడక, ఏదో అంబేద్కర్కి పుట్టిన నా కొడుకులా పెద్ద ఫోజులు దెంగుతున్నావు అనుకుంటా కార్లకు ఎక్కించుకున్నారంటే అర్థం చేసుకోండి. అంబేద్కర్ అనే పేరు వాడిన తర్వాత ఇంత దారుణమైన బూతులు ప్రయోగించిండ్రు ధైర్యంగా, అది కూడా అవుట్డోర్లో. అంటే అర్థం చేసుకోండి వీళ్ళకి కులం అనేది ఎంత దారుణంగా నెత్తికెక్కింది అన్నది. మరి ఇట్లాంటి సందర్భాలను సంఘటనలను అరికట్టాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు ఎట్లా చర్యలు తీసుకోవాలి అనేటటువంటి ఒక ఇంగిత జ్ఞానము, మినిమం ప్లానింగ్ అనేది ప్రభుత్వాలకు ఉండాలనా లేదా? కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఎస్సీ కమిషన్ అనేటటువంటిది నిద్రపోనికి లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు మీరు న్యాయం చేస్తారు, వాళ్ళకు ఒక వాయిస్గా ఉంటారు, వాయిస్లెస్ పీపుల్కి అనేటటువంటి ఉద్దేశం. మరి ఇంత వ్యవస్థ ఉండి ఏం లాభం? ఒక పౌరుడికి రక్షణ కల్పించలేనప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా. ఈ బాధితుడికి న్యాయం జరగాలి. బాధితుడు జేమ్స్కి న్యాయం జరగడంతో పాటు ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ జూనియర్తో పాటు ఉన్నటువంటి రౌడీ షీటర్స్ పేర్లు కూడా ఉన్నాయి. రౌడీ షీటర్ రూపీ, ఆ జూనియర్ పేరు యశ్వంత్, ఆ తర్వాత చోటా బ్లేడ్, ఇంకా కిరణ్, వీళ్ళు నలుగురు కూడా ఇప్పుడు రౌడీ షీటర్లే. వీళ్ళ నలుగురి వల్లనే ఈరోజు మన బాధితుడు ఇంత దారుణానికి గురవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ నలుగురి మీద, పోలీసుల మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చర్యలు తీసుకోకపోతే మరొకసారి ఒక పెద్ద మాస్ మూమెంట్ క్రియేట్ అవ్వడానికి కూడా పెద్ద టైం లేదు. ఎందుకంటే ఒక రకమైనటువంటి అనిశ్చితి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్నది. వరుస ఘటనల్లో దళితులకు జరుగుతున్నటువంటి వివక్ష, అవమానం ఇవన్నీ కూడా దళిత సమాజంలో చలనం తీసుకొస్తాయి. ఆ ఒక్కవేళ నిజంగా దళిత సమాజంలో చలనం వచ్చినట్టయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళ కింద పీఠం కూడా వనకాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే పోలీసులు నిర్లక్ష్యం చేసిరో కేసు మీద, వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం.